పేతురు అంటాడు, పురుషులారా, స్త్రీలు జీవము అనే కృపావరంలో మీతో పాలిభాగస్తులై ఉన్నారనే మాట వాడాడు. వారి పాలిభాగస్తులే కానీ వారెప్పుడు భారం కాదు, లేదా వారెప్పుడు శాపం కాదు. స్త్రీలు దేవుని ప్రణాళికల్లో చాలా చక్కని పాలిభాగస్తులుగా ఉన్నారు. కొన్నిసార్లు ఏదైనా దేవుని కోసం చేయాలన్నప్పుడు నేనేం చేయగలుగుతానండి, నేను స్త్రీని కదా, నా వల్ల ఏమవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ బైబిల్ క్షుణ్ణంగా పరిశీలన చేస్తే స్త్రీలు చాలా గొప్ప పనులు చేసినట్టుగా బైబిల్లో ఉంది. ప్రత్యక్ష గుడారపు సేవలో, పరిచర్యలో కొంతమంది స్త్రీలు ఉండేవారట. యాజక ధర్మం, ప్రధాన యాజకులు పురుషులు ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేసే కార్యక్రమాల్లో చాలామంది స్త్రీలు ఉండేవారు. యేసు ప్రభు శిష్యుల్లో బహుశా స్త్రీలు ఎంపిక చేయబడినప్పటికీ కూడా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ యేసు ప్రభుతో పాటు ఆయన శిష్యులతో పాటు చాలామంది స్త్రీలు తమకున్న వాటిని అమ్మి దేవునికి పరిచర్య చేశారని, ఉపచారం చేశారని బైబిల్లో రాయబడింది. సంఘకాలం ప్రారంభించిన తర్వాత చాలామంది స్త్రీలను దేవుడు చాలా బలంగా వాడుకున్నాడు. అక్విలా అండ్ ప్రిసిల్లా గురించి మనం చదివితే, ప్రిసిల్లా అనే సహోదరి దేవుని సేవలో చాలా బలంగా వాడబడింది. వారి ఇంటిలో ఒక సంఘం ఉండేదట. వారు దైవజనుడైన పౌలు కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారని బైబిల్లో రాయబడింది. సంఘ పరిచారకురాలకు ఫీబే గురించి పౌలు మహాశయుడు చాలా చక్కని మాట రాశాడు. రోమన్ చాప్టర్ 16 మనం చదివినప్పుడు చాలామంది స్త్రీల పేర్లు అక్కడ మెన్షన్ చేయబడ్డాయి. జూనియా గురించి రాశాడు, ఆ తర్వాత ట్రైఫీనా అండ్ ట్రైఫోజా గురించి రాశాడు. చాలామంది స్త్రీల గురించి బైబిల్లో చాలా చక్కని మాటలు రాయబడ్డాయి. అందును బట్టి స్త్రీలు దేవుని కొరకు ఏదైనా చేయాలనుకుంటే చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు అన్ని విషయాల్లో మీకు సహకరించాలని మీకోసం ఎల్లప్పుడూ మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన సంఘంలో ఉన్న స్త్రీలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మెన్స్ డే కూడా ఉందా లేదా మనకు అలాంటిదేమి? నవంబర్ 19 పెట్టిన ఆయన ఈసారి. ఓకే, నవంబర్ 19 సండే వచ్చేలా చూడు. మనం పురుషులకు కూడా చక్కని అభినందన తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా అన్ని విషయాల్లో ముందుకు సాగిపోతున్నారు. ఒక రీసెర్చ్ ప్రకారం స్త్రీలు రోజుకి ఒక 25,000 మాటలు మాట్లాడతారట, పురుషులు 9,000 మాట్లాడతారట. మనం అంత సైలెంట్గా ఉన్నాం కాబట్టే వారు అంత చక్కగా మాట్లాడగలుగుతున్నారు. అందును బట్టి మీరు కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులే. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వించును గాక. ఒకసారి అటు మందిరంలో దేవుని సేవకుడు దేవుని వాక్యం అందిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం చెబుతూ కొన్ని ప్రశ్నలు అడగడం ఆయనకు చాలా ఇష్టం. ఆ రోజు వాక్యం చెబుతూ అన్నాడు, మీలో ఎవరు పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటారో